శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న మాఘపురాణంలో 24వ అధ్యాయంలో దుష్ట సాంగత్యం వలన కలిగే అనర్థం గురించి వివరించే కిరాతుని కథను గృష్ణమద మహర్షి జహ్ను మహర్షుల సంవాదం ద్వారా తెలుసుకుందాం. గృష్ణమద మహర్షి జహ్ను మహర్షితో జహ్నువు సకల శాస్త్రాలు చదివిన విప్రుడు దుష్ట సాంగత్యం వలన ఎంతటి కష్టాలను అనుభవించాడో తెలిపే కిరాతుని కథను చెబుతాను, జాగ్రత్తగా వినుము అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వము కళింగ దేశంలో ఒక కిరాతకుడు ఉండేవాడు. వాడు పరమ క్రూరుడు. ప్రతిరోజు ఆయుధాలు ధరించి అడవికి వేటకు వెళ్ళి అనేక జంతువులను వేటాడి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. ఈ విధంగా వాడు చాలా ధనం సంపాదించాడు. ఒకనాడు కిరాతకుడు అడవిలో వేటలో నిమగ్నమై ఉన్న సమయంలో వేదాంగ తత్వ విద్య విశారదుడగు ఒక విప్రుడు ఆ అటవీ మార్గంలో ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ప్రయాణబడలిక తీర్చుకోవటానికి ఒక మర్రి చెట్టు నీడలో కూర్చుని ఉండెను. కిరాతకుడు విప్రుని చూసి అతని వద్ద ఉన్న వస్తువులు, వస్త్రములు, దండక మండలాలు, పాదుకలు, గొడుగు మొదలగు వస్తువులను అపహరించి ఇంకా విప్రునితో ఇట్లా నేను, ఓ బ్రాహ్మణుడా, నీ వద్ద ఉన్న ధనం మొత్తం నాకు ఇవ్వు, లేకుంటే నిన్ను కత్తితో చంపేస్తాను అని బెదిరించాడు. కిరాతుని మాటలకు బ్రాహ్మణుడు, అయ్యా, నేను చాలా పేదవాడిని. ఇప్పటికే నా దగ్గర ఉన్న వస్తువులు తీసుకున్నావు. నా దగ్గర కొంచెం కూడా ధనం లేదని చెప్పగా అందుకు కిరాతకుడు ఆగ్రహించి తన వద్ద ఉన్న కత్తితో బ్రాహ్మణుని శిరస్సు ఖండించాడు. ఇది ఇలా ఉండగా కిరాతుడు ఉండే గ్రామంలో ఒక కంసాలి ఉండేవాడు. అతడు ప్రజలకు ఆభరణాలు చేసి ఇచ్చే క్రమంలో వారి నుంచి అన్యాయంగా బంగారాన్ని దొంగిలిస్తూ మోసం చేస్తూ విపరీతంగా డబ్బు సంపాదించాడు. కిరాతుడు దొంగిలించిన బంగారం కూడా ఈ కంసాలి కొంటూ వాడిని కూడా ఎంతో కొంత మోసం చేసేవాడు. ఈ విధంగా ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. అదే ఊరిలో ధనవంతుడు, స్త్రీలోలుడు, ధర్మహీనుడైన ఓ శూద్రుడు కూడా ఉండేవాడు. ఆ శూద్రుడు వేశ్యాలోలుడు, కామాతిశయుడై వావి వరుస లేకుండా విచ్చలవిడిగా సంచరిస్తూ ఉండేవాడు. ఎలాగో వీరి ముగ్గురికి మంచి స్నేహం కుదిరింది. అదే ఊరిలో విశృంఖలుడు అనే బ్రాహ్మణుడు పేదరికంతో ఉదరపోషణ జరుపుకోలేక ఆ కిరాతుని ఆశ్రయించి వాడు చెప్పిన పనులు చేస్తూ ఉండేవాడు. పవిత్రమైన తన భార్యను కూడా విడిచిపెట్టి నిత్యం కిరాతుని వద్దనే ఉంటూ వాడు చెప్పిన అన్ని పనులు చేస్తుండేవాడు. ఆ బ్రాహ్మణుడు సావాస దోషం వలన స్నాన సంధ్యాదులను విడిచిపెట్టి కిరాతుని వలె క్రూరంగా మారిపోయాడు. మహాపాతకులతో సంపర్కం వలన విశృంఖలుడు కూడా భ్రష్టుపట్టిపోయాడు. మహాపాతకులతో సంపర్కం వలన విశృంఖలుడు కూడా భ్రష్టుపట్టిపోయాడు. బ్రాహ్మణుడు దుష్టులతో స్నేహం చేయటం, వారిని స్పృశించటం, వారితో శయనించటం, కలిసి భోజనం చేయటం వలన వాని బ్రాహ్మణత్వం నశిస్తుంది. ఇక నిత్యం దుష్టులతో సహవాసం చేస్తూ వారితోనే సంచరిస్తూ వారు చెప్పిన పనులు చేస్తూ తిరిగే బ్రాహ్మణుడు పాప ఫలాన్ని అనుభవించి మరణించిన తర్వాత బ్రహ్మరాక్షసు వలె చెట్టు పుట్టలు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. కిరాతునితో స్నేహం చేసిన విప్రుడు వాడితో 2 ఏళ్లు గడిపిన తర్వాత విధివశాత్తు కిరాతుడు చెప్పిన పని పూర్తి చేయటానికి పక్క ఊరికి వెళ్ళాడు. అక్కడ ఈ విప్రుడు రుద్రాక్షమాలధారుడై పుణ్యతీర్థములను సేవిస్తూ నిరంతరము నారాయణ స్మరణ చేసే వీరవ్రతుడను బ్రాహ్మణుణ్ణి కలుసుకున్నాడు. కిరాతుని సహవాసంతో దుష్టుడైన విశృంఖలుడు వీరవ్రతునికి నమస్కరించి ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిల్చున్నాడు. దుష్ట సహవాసంతో బ్రాహ్మణ తేజస్సు కోల్పోయిన విశృంఖలని చూసి వీరవ్రతుడు ఆశ్చర్యపోయి, ఓయి, నీవు ఎవరవు? చూడటానికి బ్రాహ్మణుని వలె ఉన్నప్పటికీ నీ బ్రాహ్మణ తేజస్సు ఏమైంది? నీ పేరు ఏమి అని ప్రశ్నించాడు. విశృంఖలునితో వీరవ్రతుడు,
ఓ మహానుభావా, నేను బ్రాహ్మణుడను. నా పేరు విశృంఖలుడు. జీవనం గడవడం దుర్భరమై నేనొక కిరాతుని ఆశ్రయించాను. వాడు చెప్పిన పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాను అని పలికిన విశృంఖలుని మాటలు విన్న వీరవ్రతుడు కళ్ళు మూసుకొని ధ్యానంలో విశృంఖలుని నిజ వృత్తాంతం తెలుసుకొని ఈ విధంగా పలికాడు. ఈ కథను ఇక్కడ వరకు చెప్పి గృష్ణమద మహర్షి 24వ అధ్యాయాన్ని ముగించాడు. ఇది స్కాంద పురాణే మాఘమాస మహత్యే చతుర్వింశాధ్యాయ సమాప్తః. ఓం నమః శివాయ. తిరిగి 25వ అధ్యాయంలో కలుసుకుందాం.